అశోకన్నా కొంచెం ఇటు లోపల గురునాథ్ గారిని నల్ల శంకర్ అశోకన్నా స్వామి గారిని గుర్రం స్వామి గారిని వేదికపై రావాల్సిందిగా కోరుతున్నాను. అదే విధంగా మన గౌడ సమాజం వారు పోలు పాండురంగ గారు అధ్యక్షులు తెలంగాణ ప్రాంతంలో కనీసం బ్రతుకు తెలియని సందర్భంలో ఇవాళ వలస వచ్చినటువంటి బొంబాయిలో ఉన్నటువంటి తెలంగాణ ప్రజలు ఆ ప్రాంతంతో ఇప్పటికీ మమేకమవుతూ ఆ ప్రాంతంతో ఉన్నటువంటి సంబంధాలతో తెలంగాణ రాష్ట్రం వస్తే తప్ప మా బ్రతుకులు వలస బ్రతుకులు అయినప్పటికీ ఇంకా ఎవరు కూడా మాలాగా వలసలుగా మారకుండా ఉండాలి అనేటువంటి ఒక ఏకైక లక్ష్యంతో బొంబాయిలో ఉంటున్నప్పటికీ ఇక్కడి నుండి తెలంగాణ కావాలన్నటువంటి ఒక బలమైనటువంటి కాంక్షతోటి ఇవాళ బాంబేలో తెలంగాణ ఉద్యమాన్ని నడుపుతున్నారు. నిజానికి బాంబేలో చేస్తున్నటువంటి తెలంగాణ ఉద్యమం తెలంగాణ ప్రాంతంలో జేఏసీ ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని కూడా ఒక గొప్పగా నిర్వహిస్తూ ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేస్తున్నటువంటి బాంబే తెలంగాణ బిడ్డలకి ఉద్యమాభివందనలు. అదేవిధంగా బాంబేలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలకు ఉన్నటువంటి సోయి దేశ ప్రధానికి లేకపోవడం, దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి యూపీఏ చైర్మన్కు లేకపోవడం దురదృష్టకరం. ఈ బాంబేలో జరిగినటువంటి ధూమ్ధామ్ ద్వారానైనా అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే ఇప్పటికైనా తెలంగాణ ఇవ్వకపోతే బాంబేలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డల సాక్షిగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీకి బొందబెట్టేటువంటి రోజు దగ్గరికి వస్తుంది. ఇవాళ నెల అంటే 30 రోజులు కాదని, వారం అంటే 7 రోజులు కాదని, దోస చేసినట్టు కాదు తెలంగాణ ఇవ్వడమని మాట్లాడుతున్న వాళ్లకు తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి బొంబాయి బిడ్డలు అడుగుతున్నటువంటి డిమాండ్ పట్ల ఇవాళ గౌరవించాల్సినటువంటి బాధ్యత వాళ్ళపైన ఉన్నది. మాట ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ, మాట నిలబెట్టుకోవాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీ వెనికిపోయినటువంటి తప్పకుండా తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్తారు. బాంబే ఉద్యమ స్ఫూర్తి తెలంగాణ రాష్ట్రానికి తప్పకుండా నాంది పలుకుతుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం నాడే చాలా స్పష్టమైనటువంటి వైఖరితోటి ఒకవైపు ఉద్యమాలు చేస్తూనే మరోవైపు పార్లమెంటరీ పద్ధతి ద్వారా తెలంగాణని సాధించుకుంటామనేటువంటి లక్ష్యంతో బయలుదేరినటువంటి టీఆర్ఎస్ పార్టీ అనేక లక్ష్యాలను ఛేదించింది. దాంట్లో భాగంగానే ప్రధానమంత్రి చేత తెలంగాణ ప్రస్తావన తెప్పించింది. కామన్ మినిమం ప్రోగ్రాంలో తెలంగాణ అంశాన్ని ప్రస్తావింపజేసింది. రాష్ట్రపతి ప్రసంగంలో కూడా తెలంగాణ గురించి మాట్లాడింపజేసింది. అదే కాదు, కేసీఆర్ గారి ఆమరణ దీక్షతోటి డిసెంబర్ 9న తెలంగాణ ప్రకటన వచ్చేట్లుగా చేసింది టీఆర్ఎస్ పార్టీ. తెలంగాణకు వ్యతిరేకంగా సీమాంధ్రలు అడ్డుకున్నటువంటి సందర్భంలో 23 ప్రకటనతోటి ఇవాళ తెలంగాణలో 1000 మంది బిడ్డల ఆత్మహత్యలు జరిగినాయి. కానీ ఒక్క బిడ్డ కూడా చనిపోకుండా తెలంగాణ రాష్ట్రం వచ్చేది. కానీ ఈ సందర్భంలో తెలంగాణ ప్రజల పక్షాన నిలబడాల్సినటువంటి కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు, అదేవిధంగా మంత్రులు, శవాల మీద ప్రమాణం చేసినటువంటి మంత్రులు తెలంగాణ ప్రజలకు ఇచ్చినటువంటి మాటను నిలబెట్టుకోకపోయినరు. ఇవాళ తెలంగాణ ప్రజలకు స్వీయ అస్తిత్వ రాజకీయ శక్తిగా ఎదగాల్సినటువంటి సంస్థ ఉండాల్సినటువంటి అవసరం ఉన్నది. అది టీఆర్ఎస్ రూపేణా. తప్పకుండా తెలంగాణ ప్రజల పక్షాన టీఆర్ఎస్ పార్టీ పోరాటం చేస్తుంది. ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ముందున్నటువంటి లక్ష్యం తెలంగాణ రాష్ట్రం. కానీ తెలంగాణ ప్రజలు దాదాపు 42 రోజుల సకల జనుల సమ్మె చేస్తే 1000 మంది బిడ్డల్ని పోగొట్టుకున్న తర్వాత కూడా దిగిరానటువంటి ఢిల్లీకి పార్లమెంటరీ పద్ధతి ద్వారానే తెలంగాణ రాష్ట్రం వస్తుందని చెప్పడానికి ఇంకొక సమయం ఆసన్నమైంది. వచ్చేటువంటి జనరల్ ఎన్నికల్లో పొలిటికల్ కంపల్షన్ క్రియేట్ చేయాల్సినటువంటి బాధ్యత తెలంగాణ ప్రజల పైన ఉన్నది. ఇవాళ బాంబేలో ఉన్నటువంటి తెలంగాణ బిడ్డలు కోరుతున్నట్టుగా బాంబేలో జరుగుతున్న తెలంగాణ ఉద్యమ స్ఫూర్తిగా తెలంగాణ ప్రజలు ఇవాళ రాజకీయ పార్టీలు పాలేందో నీలేందో తేలిపోయింది. తెలంగాణ ప్రజల పక్షాన ఎవరు నిలబడతారో ఎవరు దూరంగా ఉంటారో తేలిపోయింది. కాబట్టి టీఆర్ఎస్ పార్టీని బలం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. తద్వారా రాజకీయ ప్రక్రియ ద్వారా పార్లమెంటరీ సిస్టమ్ ద్వారా తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ప్రజల పక్షాన నిలబడేటువంటి పార్టీ వైపు తెలంగాణ ప్రజలు ఉంటారనేటువంటి బలమైన విశ్వాసంతో మేము ఉన్నాం. మంగళాక్షి సోషల్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ మన తెలంగాణ ప్రజలు తెలంగాణ నుంచి ఇక్కడ ముంబైలో వలస వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు, లక్షలాది మంది ఉన్నారు. అయితే ఇక్కడ ముంబైలో సంస్థలు ఎన్నో ఉన్నప్పటికీ కూడా తెలంగాణ పట్ల తెలంగాణ ప్రజల గురించి అంటే పేద ప్రజల గురించి ఆలోచించిన నాదులు లేరు. అందుకని మన మంగళాక్షి సోషల్ అండ్ కల్చరల్ ఫౌండేషన్ ఉద్దేశం ఏంటంటే తెలంగాణ భవనం కట్టి మన తెలంగాణ ప్రజలకు పెళ్లిళ్లకు పబ్బాలకు వారి కొడుకు కుమారులకు కన్సెషన్లో మన హాలును ఇవ్వాలని, ఒకవేళ ఇక్కడ మోనోపోలీ నడుస్తుంది క్యాటరింగ్ది, అది కూడా మన తెలంగాణ ప్రజలు ఇవ్వలేకపోతారు. కావున దాన్ని మనం కన్సెషన్లో ఇచ్చి ఇంకా సోషల్ యాక్టివిటీస్లో కల్చరల్లో ఈ ప్రతి సంవత్సరం ఇలా ప్రోగ్రామ్స్ ఎస్ఎస్సి స్టూడెంట్స్ను హెచ్ఎస్సి స్టూడెంట్స్ను ఫెలిసిటేషన్ చేయాలనుకుంటున్నాము. మన పేద ప్రజలకు స్కాలర్షిప్లు ఇవ్వాలనుకుంటున్నాం. ఈ సంస్థ ద్వారా ఇంకా మేము ఎన్నో మంచి పనులు చేపట్టాలని మా ఆలోచనతోటి ఈ మంగళాక్షి సోషల్ అండ్ ఫౌండేషన్ స్థాపించబడ్డది. గత 4 సంవత్సరాలుగా ప్రజల తలలో నాలుకలాగా ప్రజలకు సంబంధించినటువంటి సమస్యల్ని అహర్నిశలు తమ సమస్యలాగా భావించి 4th ఎస్టేట్గా నిలుస్తున్నటువంటి హెచ్ఎంటీవీ ఇవాళ ప్రజల పక్షాన నిలబడ్డది, ప్రజల పక్షాన పోరాటం చేసింది. తెలంగాణ ఉద్యమం బలంగా జరుగుతున్నటువంటి సందర్భంలో తెలంగాణ సీమాంధ్రలో అనేక చర్చా కార్యక్రమాలు పెట్టి ఏ ప్రాంత ప్రజల యొక్క అభిప్రాయాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పే విషయంలో అగ్రభాగాన్ని నిలిచింది హెచ్ఎంటీవీ. అదే కాదు, ఇవాళ బాంబేలో సైతం ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పట్ల అవగాహన ఉండాలని, ఈ సమస్యల్ని ఎప్పటికప్పుడు తమ టీవీ ద్వారా ప్రపంచానికి చూపించాలని ఈ మధ్యనే బాంబేలో లాంచ్ అయినటువంటి హెచ్ఎంటీవీకి మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ మరెన్నో కార్యక్రమాలని ప్రజల పక్షాన చూపించాలని చెప్పేసి బాంబే వేదికగా తెలంగాణ వాదాన్ని కూడా ప్రజల పక్షాన వినిపించాలని చెప్పేసి హెచ్ఎంటీవీకి మీ ద్వారా విజ్ఞప్తి చేస్తా ఉంది.